బ్లాక్ మనీ అంటే ఏంటి? బ్లాక్ మనీని క్రిమినల్స్ ఎలా సంపాదిస్తారు? దాన్ని వైట్గా ఎలా మారుస్తారు? మనీ లాండరింగ్, హవాలా అంటే ఏంటి? స్విస్ బ్యాంక్కి అలాగే బ్లాక్ మనీకి ఉన్న సంబంధం ఏంటి? వీటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియోను చూడండి. బ్లాక్ మనీ అంటే ఏంటి? ఇల్లీగల్ పనుల ద్వారా సంపాదించే డబ్బు, అలాగే లీగల్గా సంపాదించి ట్యాక్స్లు కట్టకూడదని దాచుకునే డబ్బు, దీన్నే బ్లాక్ మనీ అని అంటారు. నల్లధనం ఏ విధంగా సంపాదిస్తారు అంటే ఎలా అది ఉత్పత్తి అవుతుంది? వ్యాపారాలు చేసేవాళ్ళు తమ దగ్గర కొన్న వస్తువులకు కస్టమర్లకు రసీదులు ఇవ్వకపోవడం వల్ల ఒక వస్తువు కొన్నప్పుడు దాని వాల్యూ తక్కువ అలాగే ఎక్కువ చేసి చూపడం వల్ల ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు దానికి తగ్గట్టు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అలా కట్టకూడదు అని కొంతమంది వాటిని తక్కువ విలువ ఉన్న వస్తువుగా చూపిస్తారు. ఇంకొంతమంది అసలు కొనకుండా వస్తువులను కొన్నట్లు బిల్లులను క్రియేట్ చేస్తారు. అలా ఆ డబ్బు బ్లాక్ మనీగా ఉపయోగిస్తారు. దీనిని ఇన్వాయిస్ ఫ్రాడ్ అని అంటారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమంది వ్యక్తులు ట్యాక్స్ తక్కువ కట్టేందుకు ఆస్తులను తక్కువగా వాల్యూ చేసి చూపిస్తారు. ఈ విధంగా వాళ్ళు తక్కువ ట్యాక్స్ కడతారు. కొన్ని ట్రస్టులు అలాగే ఎన్జిఓలు తమకు వచ్చిన నిధులు అలాగే విరాళాలకు సంబంధించి ఎవిడెన్స్ గవర్నమెంట్కు చూపించవు. ఈ విధంగా కూడా బ్లాక్ మనీ కొంతమంది వ్యక్తుల దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. ట్యాక్స్ హెవెన్స్ అలాగే ఆఫ్షోర్ అకౌంట్లు అంటే కొన్ని చిన్న దేశాలలో దేశ ఎకానమీకి ఉపయోగపడే వ్యవసాయం, పరిశ్రమలు ఇలాంటివి ఉండవు, ఉన్నా కానీ తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ కోసం పెట్టుబడుల మీద ఆధారపడుతుంటారు. ఇలాంటి ప్రాంతాల్లో ట్యాక్స్లు తక్కువగా ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల అసలు ట్యాక్స్లు ఉండవు. అక్కడ పెట్టుబడులు పెట్టడమే వాళ్ళ ఉద్దేశం. దీన్ని ఉపయోగించి కొంతమంది వాళ్ళ షెల్ కంపెనీలను అక్కడ ఓపెన్ చేసి తాము సంపాదించిన బ్లాక్ మనీని ఆ షెల్ కంపెనీలకు డైవర్ట్ చేస్తారు. ఇక్కడ షెల్ కంపెనీలు అంటే అవి పేపర్ మీద మాత్రమే ఉంటాయి. ఫిజికల్గా బిల్డింగ్లు, ఎంప్లాయీస్ ఉండరు. హవాలా ఇది బ్లాక్ మనీని వైట్గా మార్చే ఒక పద్ధతి. దీని గురించి కూడా తర్వాత తెలుసుకుందాం. మనీ లాండరింగ్ బ్లాక్ మనీని వైట్గా మార్చడం కోసం ఎక్కువ మంది ఆర్థిక నేరస్తులు వాడే పద్ధతి ఇది. ఇందులో 3 దశలు ఉంటాయి: ప్లేస్మెంట్, లేయరింగ్, ఇంటిగ్రేషన్. ప్లేస్మెంట్ ఈ దశలో ఇల్లీగల్గా సంపాదించిన డబ్బును లీగల్గా చూపించే ప్రయత్నం చేస్తారు. అంటే బ్లాక్ మనీని ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెడతారు. ఏ అనే వ్యక్తి ఒక 10 లక్షల రూపాయలను ఇల్లీగల్ పనుల ద్వారా అంటే నేరాలు, లంచాలు తీసుకోవడం,